ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం తర్వాత కార్మిక చట్టాలను అమలు చేయడం లేదని ఏఐటీసీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కాకినాడ డిపో కార్యదర్శి పిఎల్ రాజు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో కార్మికులకు కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఏఐటీసీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కాకినాడ డిపో కార్యదర్శి పిఎల్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్టీసీ డిపోలో పనిచేసిన కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన పాలక యజమానికి నిబంధనల ప్రకారం తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్లను వేధింపులకు గురిచేసిన అధికారులపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగ్లీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, ఎంఆర్వి రావు, వాసు, అంజీ, గోవింద్, డిఎస్ నారాయణ, ఎల్జే రావు తదితరులు పాల్గొన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా యాజమాన్యాలు వ్యవహరిస్తాయి. అంతకుముందు కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఓ సిస్టమేటిక్గా నడిచే ఈ ఆర్టీసీ ఈవేళ ప్రభుత్వంలోకి ఏలైన తర్వాత ఏళ్లే ప్రభుత్వంలో ఉన్నతాధికారుల కింద వ్యవహరిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. దాని మీద ఇప్పుడు మా వెంకటేశ్వర్లు కొన్ని మాటలు చెప్పాడు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎలా మార్చుతున్నారో, అతను కాలిపోయిన ఫోటో మార్చేసి ఇంకోటి పెట్టారంటే ఎలా ఉందంటే అలాంటి చర్యలు చేస్తున్నాం. దీన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తున్నాం. నేను ఆర్టీసీలో చేసి డ్రైవర్గా రిటైర్ అయ్యాను 2008లో. అప్పుడు దాకా ఉన్న పరిపాలనా విధానం ఆ తర్వాత నుంచి కుంటుపడిపోయి కార్మికుల మీద వేధింపు చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు నా ముందు మాట్లాడిన సోదరులు తక్షణమే ఈ అధికారులు ఆ విధానాలు మానుకుని సమస్యలు ఏమున్నాయో వాటిని పరిష్కరించాలి. అలాగే జిల్లా ఉన్నతాధికారి అయిన గౌరవనీయులైన కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందన చేసి ఈ కార్మిక సమస్యలు పరిష్కరించాలనేది ఈ సందర్భంగా ఏఐటీసీ పిఎస్ నారాయణగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మేము ఏ విధమైన కార్మికులు పడుతున్న ఇబ్బందుల మీద ఏ విధమైన చర్యలకి పాల్పడుతుందో మేనేజ్మెంట్ దాని మీద మేము వ్రాతపూర్వకంగా మెమోరాండాలు ఇచ్చినప్పటికీ కూడా మేము గుర్తింపు సంఘాలతోటే మాట్లాడుతామని మమ్మల్ని చిన్న సంఘాలపై చూసి మా డ్రైవర్ని అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. మేము ప్రజల్ని సరైన గమ్యస్థానానికి తీసుకువెళ్ళాలంటే మాకు సరైన రెస్ట్ అవసరం. ఆల్రెడీ 62 రోజులు ఏదైతే గుర్తింపు సంఘం ఉందో నేషనల్ మజిస్ట్రేట్ నేను డ్యూటీ దిగిన వెంటనే డ్యూటీకి వెళ్ళకూడదని నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు కొత్త చోట వేశారు. దాన్ని కూడా డ్యూటీ దిగి వెళ్లకుండా ఇంకా మస్తలు కుదించేశారు. దీన్ని డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజున మీడియా మిత్రుల ద్వారాగా డిఎం గారు ఇచ్చిన వివరణ అవాస్తవము. ఇది ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసుకుని తెలిసి ప్రజలకి, ఎందుకంటే మీడియా మిత్రుల ద్వారా వెళ్ళేది ప్రతి ఒక్క విషయం కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలకి ప్రభుత్వం మీద ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి కేవలం ఏపీఎస్ఆర్టీసీలో ఈ విధమైన ఒక అవినీతి కేసు, ఈ అవినీతి కేసు మీద ఇస్తే రిజిస్టర్ అవ్వలేదని అంటే ఎవరు తప్పిదం? అది కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు తప్పిదమా? ఈ ఫోటోలు మార్పింగ్లు ఎలా జరుగుతున్నాయి? అది కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు తప్పిదమా? కాబట్టి ఇవన్నీ కూడా మీరు పరిశీలన తీసుకుని డిపో మేనేజర్ గారికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నేను అడిగిన విషయాల్లో ఏదైనా అవాస్తవం ఉందని తేల్చమండి. ఈ ఫ్రీ పాసులు లేడీస్కి ఫ్రీ ఇచ్చారనే దగ్గర ఎన్ని గొడవలు జరుగుతున్నాయంటే అన్ని గొడవలు జరుగుతున్నాయి. ఓ సిస్టమేటిక్ డిపార్ట్మెంటు, ఓ కార్పొరేషన్ సంస్థ ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా డిసిప్లిన్ ఉండాల్సింది పోయి అన్డిసిప్లిన్గా వ్యవహరిస్తున్నారు. సామాన్య కార్మికుడు అన్డిసిప్లిన్గా ఎలా వ్యవహరించారని చెబుతారో అలాగే ఈ ఉన్నత అధికారులు అన్డిసిప్లిన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని తక్షణం విరమించుకుని నిబంధనలకి విరుద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి. నిబంధనల మేరకు కార్మికులు సమస్యలను పరిష్కారం చేయాలి. లేకపోతే దీని మీద కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామనేది ఈ ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా, ఏఐటీసీ లీడర్గా ఈ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న సమస్యలు పరిష్కరించాలనేది కోరుతూ ఉన్నాం.